హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ముందుగా మీకు అందరికీ కూడా వరలక్ష్మి పండుగ శుభాకాంక్షలు అండి. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను అనేది ఈ రోజు ఈ వ్లాగ్ లో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో నేనైతే గన 8:30 మార్నింగ్ పూజ అనేది అయిపోయి చేసినానండి. అలాగే నేను ప్రసాదాలు ఏమేమి ప్రిపేర్ చేసినాను, నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది ఈ వ్లాగ్ లో అనేది మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో బ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాము. సో నేను నైటే పూజ సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసేసి పొడి పొట్టుతో తుడిచేసి పెట్టేసినానండి. సో మనం నైట్ కొంచెం టైం అనేది సేవ్ చేసుకున్నామంటే మనకు మార్నింగ్ అనేది ఈజీగా ఉంటుంది. సో చిన్న చిన్న పనులు అనేది నైటే చేసేసి పెట్టుకున్నామంటే మార్నింగ్ ఈజీగా ఉంటుంది మనం లేచని. సో కల్చం చెమ్ము అలాగే పూజ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా క్లీన్ చేసేసి ఈ మాదిరిగా నెమ్ము లేకుండా తుడిచేసి పెట్టేసినాను. అలాగే మనము నైట్ మనం స్నానం చేసేసినాక అమ్మవారి సారీకి కూడా కట్టేసి అలాగే మనము కంకణాలకు కూడా మనము దారం అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చునండి. సో నేనైతే కానీ అక్షింతలు కూడా కలిపేసి పెడతా ఉన్నాను. సో అమ్మవారికి సపరేటు, అలాగే మనము ముత్తైదులకు అనేది వాయనం ఇచ్చా అంటాము. సో మనము అక్షింతలు అనేది సపరేట్ చేసి పెట్టుకోవాలా. నెయ్యితో అయినా లేదంటే రోజ్ వాటర్తో అయినా కలిపి పెట్టేసుకోవచ్చు. సో మనం నైటే కలిపేసి పెట్టుకుంటే బాగుంటుంది. సో ఎందుకంటే మనకు పొద్దున్నే టైం అనేది కొంచెం సేవ్ అవుతుంది కాబట్టి నేను నైట్ ఈ మాదిరి కలిపేసి పెట్టినానండి. సో ఈ మాదిరిగా అక్షింతలు అయితే కలిపేసి నేను రెండుగా చేసినానండి. ఎందుకంటే అమ్మవారికి అలాగే ముత్తైదులకు వాయినానికి వచ్చినప్పుడు అక్షింతలు మన పైన వేస్తారు కదా, అందుకని నేనైతే కొద్దిగా ఎక్కువ కలిపినాను, సపరేట్ చేసి పెట్టినాను. సో ఈ మాదిరి కలిపేసి నేను సపరేట్ పెట్టేసినానండి. సో ఇది కూడా కొంచెం మనకు టైం అనేది సేవ్ అవుతుంది కాబట్టి నేను ఈ మాదిరిగా ఒక బాక్స్లో అయితే కన్నా ఈ మాదిరిగా తామర గింజలు అలాగే చిట్టి గాజులు కర్పూరము పసుపు కొమ్ములు అన్నీ కూడా పసుపు కుంకాలు అన్నీ కూడా ఈ మాదిరిగా వేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే మనకు మార్నింగ్ పూజకి అనేది టెన్షన్ లేకుండా ఈజీగా ఉంటుందండి ఈ మాదిరిగా వేసి పెట్టుకున్నాను. సో నేను ఎప్పుడు కూడా ఇదే మాదిరి చేస్తానండి. ఎందుకంటే పూజకి అన్నీ మనకు అందుబాటులో ఉంటేనే కదా మనము మళ్ళా లేసే కావద్దు కాబట్టి అన్నీ కూడా మనం ఈ మాదిరిగా రెడీ చేసి పెట్టుకోవాలా. సో ఇక్కడైతే కన్నా మామూలుగా ముత్తైదులకైతే ఈ మాదిరిగా సపరేట్ తీసి పెట్టినాను, అమ్మవారికి సపరేట్గా ఈ మాదిరిగా అన్ని కూడా మనము ఈ మాదిరి పెట్టుకున్నామంటే ఈజీగా మనం మార్నింగ్ లేచనే పూజ ఐటమ్ అనేది కొంచెం పని తగ్గిందంటే మనము ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అలాగే ఇక్కడ మనము తోరణం అనేది కట్టుకుంటాం కాబట్టి తోరణం దారం కూడా ఈ మాదిరిగా రెడీ చేసి పెడతా ఉన్నాను. కానీ నేను పసుపు అనేది అప్లై చేయనండి, ఓన్లీ దారం ఈ మాదిరిగా మనము 9 పోగులు అనేది వేయాలి కాబట్టి తోరణం అనేది సో ఈ మాదిరిగా రెడీ చేసి పెడతాను. సో 3 తోరణాలు అలాగే కల్చం చెమ్ముకు అనేది మనము తోరణం అనేది కట్టాలి కాబట్టి సో 4 అనేది రెడీ చేసేసి ఈ మాదిరిగా ప్లేట్లు పెట్టేస్తాను. పొద్దున్నే ఈజీగా ఉంటుంది. సో అలాగే మనం పొద్దున్నే నైవేద్యాలకు అయితే కానీ ఈ మాదిరిగా శనగబ్యాళ్ళు శనగలు అలాగే మినప్పప్పు అన్నీ కూడా మనం పూర్ణాలకు అన్నీ నానేసి పెట్టుకునే ఉంటే మనకి ఈజీగా ఉంటుంది. సో నైట్ నేను ఈ మాదిరిగా చేసేసినానండి, అందరికి తెలిసే ఉంటుంది. సో నేనైతే టైమింగ్ అనేది ఈ మాదిరిగా మెయింటైన్ చేసుకుంటానండి. ఎందుకంటే మార్నింగ్ పిల్లలు కాలేజీకి వెళ్తారు, అలాగే వంటలు అమ్మవారి పూజ ప్రసాదాలు అన్నీ ప్రిపేర్ చేయాలంటే లేట్ అవుతుందని నేను నైట్ ఈ మాదిరిగా అన్ని కూడా రెడీ చేసి పెట్టుకుంటాను. సో ఓన్లీ నీళ్ళు వేసి పెడతానండి, వాష్ చేయను. మళ్ళీ పొద్దున్నే నేను వాష్ చేసి నేను మిక్సీకి అనేది పట్టుకుంటాను. సో ఈ మాదిరిగా నేను నీళ్ళు వేసేసి మూత పెట్టేసి తెల్లరెత్తలకి మనం లేసేతలకి బాగా నానిపోతాయి, అప్పుడు అన్నీ కూడా బాగుంటాయి. అలాగే మా ఆయన అయితే కానీ ఈరోజు పూలు అయితే తెచ్చినాడండి, బంతి పూలు అయితే కానీ సో కేజీ అయితే 100 రూపాయలని 1 కేజీ అయితే తెచ్చినాడు. గడపకైతే బాగుంటాయి కదా అలంకారం చేసుకోవడానికని నేనైతే ఇవి కూడా కుడతా ఉన్నాను. సో ఈ మాదిరిగా మాల మాదిరి కుట్టేసినామంటే ఈజీగా ఉంటుంది. సో పూలు మాత్రం భలే రేటు ఉన్నాయండి ఇక్కడైతే కన్నా. సో మనకల్లా కూడా అట్టే ఉంటాయి, కానీ ఇక్కడైతే కొండ ఎక్కువ కూర్చున్నాయి పూలు రేట్ అయితే కన్నా. సో ఈ కొద్దిగానే పూలు అనేది తెచ్చినాను, ఎక్కువ అయితే తేలేదండి, ఎక్కువ రేటు ఉన్నాయని. సో ఈ బంతిపూలు అయితే కన్నా మామూలుగా అలంకారానికి మాత్రమే, అమ్మవారికి వేయకూడదు కాబట్టి అలంకారానికి మాత్రమే నేను ఈ మాదిరిగా కుడతా ఉన్నాను పూలన్నీ కూడా. సో మొత్తం కూడా మనం నైటే ఈ మాదిరిగా పని చేసేసినామంటే కొంచెం చిన్న చిన్న పనులన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకు మార్నింగ్ పూజ చేసుకోవడానికి ఎలాంటి టెన్షన్ అనేది ఉండదండి. ఈజీగా మనము ప్రసాదాలు అనేది ప్రిపేర్ చేయొచ్చు, అలాగే అమ్మవారి పూజ అనేది ఈజీగా చేసుకోవచ్చు టెన్షన్ లేకుండా. సో పూలన్నీ కూడా ఈ మాదిరిగా కుట్టేసినాను. సో అలాగే నేనైతే కన్నా నైట్ అమ్మవారి సారీస్ అనేది కుంచులు వేసేసి పెట్టేసినానండి, మార్నింగ్ అనేది ఈజీగా ఉంటుందండి. సో ఆ వీడియో అనేది కొంచెం మిస్ అయిపోయింది, అమ్మవారి చీర అనేది కుంచులు వేసేది మిస్ అయిపోయింది. సో ఈ మాదిరిగా అన్ని వేసేసి కుట్టేసినాక కవర్కి అనేది మళ్ళీ వేసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసినాను. సో ఈ మాదిరిగా అన్ని మనం రెడీ చేసి సో నైటే నేను స్టవ్ కూడా క్లీన్ చేసేసి ముగ్గేసి పెట్టేసినానండి. ఇప్పుడు వచ్చి టైం వచ్చేసి 3 అవుతా ఉంది. నేనైతే 2కి లేసినానండి.
నేను ఇంకా మామూలుగా తిరగా ఇల్లు అయితే ఒకసారి మళ్ళీ మాప్ పెట్టుకున్నాను. అలాగే స్నానం చేసేసి ఇంకా వంటలు అనేది స్టార్ట్ చేసేసినాను. ఫస్ట్ నేను పరమాణానికి అయితే పాలు పెట్టినానండి. అమ్మవారికి పరమాణం అంటే చాలా ఇష్టం కదా. సో అందుకని నేనైతే ఇత్తల గిన్నెలో పూజ చేసేసుకొని స్టవ్ కూడా నమస్కారం చేసుకొని పూలు పెట్టేసుకొని నేను స్టవ్ అనేది ఆన్ చేసుకొని పాలు పెట్టేసినాను. ఇక్కడ శనగలు కూడా వాష్ చేసేసినాను. శనగలు కూడా కుక్కర్లో అనేది వేసేసాను. అలాగే ఒక పక్క అయితే కానీ అన్నానికి కూడా పెట్టేసినానండి. సో మామూలుగా పెరుగన్నాము అలాగే పులియోగరికి అయితే రెండు కూడా ఒకేసారి అవుతుందని నేను అన్నం కూడా పెట్టేసినాను రైస్ కుక్కర్లో. ఇక్కడైతే పాలు కూడా ఈ మాదిరి పొంగొచ్చినాయి. ఇప్పుడు బియ్యం కూడా నానేసి పెట్టుకుంటే కనుక మనము పరమాణానికి బాగా తొందరగా ఉడికిపోతాయండి. సో నేనైతే నానేసి పెట్టేసాను 1 గంట ముందే. సో నానేసినాక మనకు అన్నం అనేది తొందరగా ఉడుకుతుంది కాబట్టి పరమాణం కూడా ఫాస్ట్గా అయిపోతుంది. సో నేనైతే ఈ మాదిరిగా చేస్తానండి. సో కొంతమంది ఇంకొక రకం అయితే చేస్తారు. సో నేను ఫాలో అయ్యే టిప్స్ అన్ని కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. ఇక్కడైతే కనుక శనగలు కూడా కుక్కర్కి అనేది పెట్టేసినాను. సో 3 విజిల్ వచ్చినాయంటే శనగలు కూడా అయిపోతాయి. వన్ బై వన్ మనం చేసుకున్నామంటే ప్రసాదాలు అనేది ఈజీగా అయిపోతాయండి. సో నేనైతే అమ్మవారికి 9 నైవేద్యాలు అనేది చేసినాను. సో 9 నైవేద్యాలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చునండి, ఏ టెన్షన్ లేకుండా. సో మనకు పరమాన్నము శనగలు ఉడికే తలకి ఇక్కడైతే కనుక బూరెలకి అనేది నానేసినానండి. అవి కూడా కడిగేసుకొని ఈ మాదిరిగా మళ్ళీ మిక్సీ పట్టేసి మెత్తగా రుబ్బుకోవాలి ఈ మాదిరిగా. సో మెత్తగా రుబ్బితే కనుక మనకు పూర్ణాలు అనేది బాగుంటాయి. సో అదే మిక్సీ జార్లోనే నేను మినపప్పు కూడా వడక అనేది రుబ్బేసినాను ఈ మాదిరిగా. అది కూడా సపరేట్ తీసి పెట్టేసినాను. సో మినపప్పు రుబ్బేసినాను, అలాగే బూరెలకు కూడా రుబ్బేసి పెట్టేసినాను. బూరెలకి అయితే కనుక కొంచెం సాల్ట్ అలాగే ఒక 3 స్పూన్లు అనేది షుగర్ వేసుకుంటే కనుక బూరెలు అనేది బాగుంటుంది. సో శనగలు కూడా ఉడికిపోయినాయి. చింతపండు కూడా నానేసి పెట్టేసినానండి. చింతపండు గుజ్జు అయితే తీసేసినాను. అలాగే ఇక్కడ పరమాణానికి కూడా ఉడికిపోయింది. సో నేనైతే కనుక పులియోగరకు కూడా పెట్టేసినానండి. పులియోగర కూడా ఇంకా రెడీ అయిపోతుంది. ఇంక ఇక్కడైతే కనుక పరమాణానికి ఉడికిపోయింది కాబట్టి బెల్లం అయితే వేసేసినాను. సో బెల్లం మనము పాలు వేసి మనం పరమాణం చేస్తున్నాం కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి మనము బెల్లం అనేది వేయాలండి, లేదంటే పాలు ఇరిగిపోతాయి. ఎప్పుడైనా కానీ మనం బెల్లం వేసి పాలేసి మనం పరమాణం కానీ పాయసం కానీ చేసుకోవాలనుకుంటే కనుక స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం అనేది వేసుకోవాలా, పాలు ఇరిగిపోకుండా ఉంటాయి. సో పరమాణం అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ పులియోగర కూడా రెడీ చేసేసినాను. పులియోగర కూడా అయిపోయింది. సో కొంచెం అయితే బెల్లం అయితే వేసినానండి, ఎందుకంటే చింతపండు అనేది బ్యాలెన్స్ చేస్తుంది ఎక్కువ పులుపు లేకుండా. సో నేనైతే కొద్దిగా పౌడర్ అనేది సపరేట్ చేసినానండి, పులియోగరకు బాగుంటుందండి. సో మనకు గుడిలో ప్రసాదం ఇచ్చారు కదా, ఆ మాదిరిగా అయితే ఉంటుంది. అందుకని నేను సపరేట్గా కొద్దిగా పొడి అనేది చేసినాను. ఇక్కడైతే పూర్ణాలకు కూడా నేను శనగలు అనేది మామూలుగా ఉడకబెట్టేసినానండి. శనగబెల్లు అయితే కన్నా అవి కూడా మిక్సీ పట్టేసి బెల్లం అనేది మెల్ట్ చేసేసి ఈ మాదిరి కరగబెట్టేసినాక సో ఆ శనగబెల్లు కూడా మనం రుబ్బింది ఇందులో వేసేసి కొద్దిగా యాలకల పొడి వేసేసి ఇది కూడా ఉడకబెట్టేసినాను. అలాగే ఇక్కడైతే కన్నా దద్దోజనానికి అయితే అది కూడా తీసి పెట్టినాను. అలాగే మామూలుగా శనగలు కూడా ఉడకబెట్టేసి అన్ని పెట్టేసినానండి. సో అమ్మవారికి మనం వాయనానికి ఇచ్చేకి శనగలు పక్కన తీసి పెట్టినాను. అలాగే మామూలుగా గుగ్గులకి అయితే ఉడకబెట్టి పెట్టేసినాను. అవి మామూలుగా నైవేద్యాలు అన్ని మనం ఒక పక్క చేసుకుంటే ఇక్కడ అమ్మవారిని అయితే అలంకరణ అనేది చేస్తా ఉన్నాను. సో అమ్మవారి సారీస్ అయితే నేను నైట్ క్లిప్లు అన్ని పెట్టేసినానండి, కుచ్చులు వేసేసి. సో మనం నైటే మనం కుచ్చులు వేసేసి క్లిప్లు పెట్టినామంటే కుచ్చులు అనేటివి ఎక్కడ పోకుండా బాగా మనం ఐరన్ చేసినట్టు ఉంటాయి. సో నేను ఇక్కడైతే కనుక పీట పెట్టేసుకొని పీట పైన కూడా పసుపు రాసుకొని ముగ్గు అనేది వేసేసి కుంకుమ వేసేసుకొని మళ్ళీ ఈ మాదిరిగా ప్లేట్ అనేది పెట్టుకొని దానిపైన కొద్దిగా అందరికీ తెలిసిందే కదా అమ్మవారిని ఎలా అలంకరణ చేసేది. సేమ్ అదే మాదిరిగా నేను ఇక్కడైతే అమ్మవారిని అయితే ఇంకా పీట పెట్టుకొని ఈ మాదిరిగా చిన్న బిందె అయితే ఉండదండి నా దగ్గర అయితే కనుక ఆ బిందెకి అమ్మవారిని అనేది అలంకరణ అనేది చేసుకుంటా ఉన్నాను. సో సారీస్ కూడా కట్టేసినానండి చూడండి. సో నేనైతే చీర ఈసారి ఈ మాదిరిగా అయితే తెచ్చినానండి. బాగుంది అమ్మవారి చీర అయితే గాను. సో సారీ కూడా చాలా బాగా వచ్చింది, కట్టింటే ఈజీగా అయిపోయిందండి. సో అలాగే కలశం అనేది మనం బ్రహ్మముహూర్తంలోనే పెట్టుకోవాలి కాబట్టి ఒక్కొక్క వంటలు చేస్తానే నేనైతే కలశం కూడా రెడీ చేసుకుంటా ఉన్నాను. సో కలశం కూడా మనము బ్రహ్మముహూర్తంలో పెట్టేసి తర్వాత మనము నైవేద్యాలు అయినాక మనం పూజ అనేది చేసుకోవచ్చు, ఏం కాదు. సో మనము 8:30 లోపల కానీ లేదంటే మనము రావుకాలం ఎప్పుడు ఉందని చూసుకొని మనం పూజ అనేది చేసుకోవచ్చు. కానీ బ్రహ్మముహూర్తంలోనే కలశం పెట్టేసినామంటే మంచిది. సో నేను ఎప్పుడు కూడా అదే మాదిరి పెడతానండి. సో కొంతమంది అయితే బ్రహ్మముహూర్తంలో పెట్టుకుంటారు, లేదంటే 6 తర్వాత అయినా పెట్టుకుంటారు. నేనైతే ఈ మాదిరి ఫాలో అవుతాను. సో ఇందులో అయితే కలశంలో అన్నీ కూడా సువాసన వచ్చేటి, అలాగే పుష్పాలు, వక్కలు, ఖర్జూరము, జవాది పౌడరు, అలాగే పసుపు, కుంకుమ, అక్షింతలు అన్నీ కూడా వేసేసినాను. సో ఇక్కడైతే కనుక నేను మామిడి కొమ్మలు అనేది అప్పుడు రాలేదండి. సో మళ్ళీ తర్వాత అయితే మళ్ళీ మామిడి కొమ్మలు అనేది పెట్టినాను. మామిడి కొమ్మలు పెట్టేది మిస్ అయిపోయింది.
ఇక్కడైతే కంకణం కూడా ఈ మాదిరికి కట్టేసినానండి కలిసానికి అయితే గన. సో నాకు నైవేద్యాలన్నీ అయిపోయేతలకి 5:30 అయిందండి. 5:30, 5:40 అయింది. సో అప్పటి నుంచి నేను అమ్మవారిని అలంకారం చేసుకొని దీపాలన్నీ పెట్టుకొని నిత్య దీపారాధన వెలిగించుకొని అలాగే గణపతి పూజ చేసుకొని తర్వాత అమ్మవారి పూజ అనేది చేసుకుంటా ఉన్నాను. సో నా దగ్గర అయితే కనుక మామూలుగా చిట్టి గాజులు, తామర గింజలు అలాగే రూపాయి కాయిన్స్ అయితే ఉన్నాయి. అమ్మవారికి అయితే కనుక చిట్టి గాజులతో తామర గింజలతో అర్చన అనేది చేసుకున్నాను. అలాగే కుంకుమ అర్చన అయితే చేసుకున్నాను. అమ్మవారికి తాంబూలం అయితే సమర్పించిన. ఇంకా అమ్మవారికి అయితే కనుక 9 రకాల నైవేద్యాలు అనేది సమర్పించినానండి. సో నా పూజ అయితే నేను ఈ మాదిరిగా అయితే చేసుకున్నానండి. సో మీరు ఎలా పూజ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో కర్పూరం హారతి ఇచ్చే వీడియో అనేది మిస్ అయిపోయింది. సో నేనైతే పూజ అనేది ఈ మాదిరిగా చేసుకున్నానండి. సో నేనైతే కన్నా 2 గంటలకు లేచినాను. మార్నింగ్ 8:30కి నా పూజ అనేది అయిపోయింది. సో మనం కొంచెం ముందే లేచినామంటే మనం పూజ అనేది ఎలాంటి టెన్షన్ లేకుండా హడావిడి లేకుండా ప్రశాంతంగా మనం పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే నైట్ అనేది కొంచెం పని అనేది రెడీ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుంది. సో ఆ తల్లి కరుణ కటాక్షం మనందరిపైన ఉండాలని